నిన్న మొన్నటి రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు దగ్ధమైన దస్త్రాల గురించి కొన్ని తప్పుడు ప్రచారం జరిగింది. ముఖ్యంగా పుంగనూరు మండలం రాగానపల్లి సర్వే గ్రూప్ సర్వే నంబర్ 22 982 ఎకరాల గురించి ఆ రికార్డులంతా కూడా దగ్ధమైనట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవంగా ఈ సర్వే నంబర్ 22 రాగానపల్లి 982 ఎకరాల భూమి విషయంగా దస్త్రాలన్నీ కూడా సేఫ్ కస్టడీలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ విజయవాడ దగ్గర ఉన్నాయి, ఏపీఐసి ఆఫీసులో. ఈ కేసు విషయంగా కడపటి 50 సంవత్సరాలుగా ప్రభుత్వం మా పైన కేసులు వేసింది. వ్యవహారం జరుగుతోంది. హైకోర్టులో మాకు అనుకూలమైంది, కమిషనర్ దగ్గర అనుకూలమైంది, అదేవిధంగా సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గర 2 మార్లు మాకు అనుకూలమైంది అని చెప్పారు. ఇది పూర్తిగా ప్రైవేట్ భూమి, ప్రభుత్వ భూమి కాదు. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క పేపర్ కూడా సేఫ్ కస్టడీగా హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చింది, అమరావతి నుంచి చిత్తూరుకు వచ్చింది, చిత్తూరు నుంచి పొంగనూరుకు వచ్చాయి. ఇప్పుడు మరలా ప్రభుత్వం కేసేసిన దానివల్ల పొంగనూరు నుంచి చిత్తూరుకు, చిత్తూరు నుంచి అమరావతికి వెళ్ళాయి. నిన్న కూడా సోమవారం నిన్నటి దినం విజయవాడలో వాయిదా జరిగింది. ఆ వాయిదాకు మేము కూడా అటెండ్ అయ్యాం. మేము కూడా దస్త్రాలన్నీ చూసాం. దస్త్రాలన్నీ కూడా సేఫ్ కస్టడీగా ఉన్నాయి. ఈ 982 ఎకరాల భూమి గురించి దస్త్రాలు దగ్ధమైనటువంటిది తప్పుడు ప్రచారం. వాస్తవంగా ఆ రికార్డ్స్ అన్ని కూడా డిఓఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫీసర్ విజయవాడ దగ్గర, సిద్ధార్థ జైన్ గారి దగ్గర సేఫ్ కస్టడీలో ఉన్నాయి. నిన్నే గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేశారు. మేమంతా కూడా ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది ఆ దగ్ధం కేసులో ఈ రికార్డ్స్ ఉన్నాయనేది మాత్రం తప్పుడు ప్రచారం.